అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు రేపు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి మానస పుత్రిక దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క అని చెప్పి నిజమే. హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. 2030 నాటికి హైదరాబాద్ ప్రపంచంలోని అత్యంత నివాసవంతమైన నగరంగా మనం చూడబోతున్నాం. మరి అందరూ కూడా హైదరాబాద్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఐటీ, ఫార్మా, ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. మొన్న ఈ మధ్యన జిహెచ్ఎంసీ పరిధి విస్తరించారు. ఈ దేశంలోనే ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ జనాభా ఉన్న సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందింది. అదంతా ఒక ఎత్తు. ఇక ఈ రోజు రేపు 44 దేశాల నుంచి మనం చూస్తే కనుక 2000 మంది ప్రతినిధులు. మనం ఎక్కడో స్విట్జర్లాండ్లో, దావోస్లో ప్రపంచ పెట్టుబడులకు మనం వెళ్తూ ఉంటాం. కానీ వాళ్ళే ఇక్కడికి వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి చాలా అభినందించాల్సిన విషయం. బ్లాక్ క్యాట్స్ కమాండోస్, అక్టోపస్, గ్రే హౌండ్స్, ఈ 3 దళాల పహారాలో దాదాపు 2 నెలల నుంచి ఇది కృషి చేస్తూ ఉన్నారు. నిన్ననే దుర్గం చెరువులో ఈ గ్లోబ్ ఆకారంలో కూడా సమ్మిట్ని ప్రదర్శించారు. తర్వాత 44 దేశాల నుంచి 6000 మంది పోలీసులే రక్షణ ఉన్నారు. 2000 మంది ప్రతినిధులు వస్తున్నారు. అనేక కంపెనీలు పెట్టుబడి పెడతానికి వస్తున్నారు. ఇక రామోజీ ఫిలిం సిటీ తరహాలో అజయ్ దేవగన్ గారు కూడా ఒక ఫిలిం సిటీ పెడతానికి ఉన్నారు. ఇంకోవైపు సల్మాన్ ఖాన్, రేపు 12 తారీఖు మెస్సీ, ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కూడా రాబోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. హైదరాబాద్ని మనం చూసాం. హైదరాబాద్ని ఏ విధంగా మోస్ట్ లివబుల్ సిటీగా ఆయన రూపాంతరం చెందడంలో ఆయన కృషి చేస్తారో మనకు తెలిసిన అంశమే. కాబట్టి ఈ రోజున ఇంతమంది రక్షణ ఇదిలో పవర్ఫుల్ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతారని చెప్పాడు. ఆ విధంగా తీర్చిదిద్దినట్టే 80 ఎకరాల్లో 8 జోన్లు 33 క్లస్టర్లుగా విభజించి 2000 మంది విదేశీ ప్రతినిధులు 44 దేశాల నుంచి వస్తున్నారంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ ఇది కావాలి. హైదరాబాద్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సైబర్ సిటీ నిర్మించిన తీరు ఈరోజు అమరావతి నిర్మిస్తూ ఉన్నారు. ఆయన శిష్యుడే. ఆయనతో పాటు పిటిడి పార్టీలో ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విజనరీ లీడర్షిప్ ఏదైతే ఉందో అందరూ ప్రశంసిస్తున్నారు. దీని ద్వారా పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించింది కూడా భారత్ బయటకు కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా ఐటీ కంపెనీస్, టాప్ ఐటీ కంపెనీస్ అటు చెన్నైకి, ఇటు తమిళనాడుకి ఏమాత్రం తీసుకునే విధంగా ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందుతా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ని అందరినీ అక్కడ చేర్చుకున్నది. నేను ఎప్పుడు చెప్తున్నా, డెక్కన్ ప్లాటులో ఉంది. 4000 రూపాయలు, 3000 రూపాయలు ఉద్యోగం కాడించి 4 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈరోజు జీవిస్తుంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. రాష్ట్రం విడిపోయినా కానీ, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ఉన్నా కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏ పనైనా చేసుకుని బతికే ఇది ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు జరిగే ఈ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ అంటే 2047 విజన్ 2047తో ఆయన డాక్యుమెంట్ రేపు గవర్నర్ గారు ఆవిష్కరించబోతున్నారు. దీంట్లో ఈరోజు చూస్తే కనుక భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అదే సమయానికి తెలంగాణ $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క విజన్తో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఆ తీరుని సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారిని ఆహ్వానించడానికి వెళ్ళాడు. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ మంత్రులు వెళ్ళి ఆహ్వానించారు. తర్వాత సినీ నటులు వస్తున్నారు. తర్వాత పివి సింధు లాంటి క్రీడాకారులు వస్తున్నారు. అందరూ కూడా ఒక కలర్ఫుల్గా ఈవెంట్ని 2 రోజులు, ఈ రోజు రేపు చేయటం, తర్వాత దీన్ని గవర్నర్ గారు కూడా ఆవిష్కరించడం ఏదైతే ఉందో మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కాబట్టి కమ్ జాయిన్ ద రైజ్ ఫ్యూచర్ సిటీలో ఆయన చేస్తున్న విజనరీ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రావటం కాకుండా 44 దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు రావటం, వాళ్ళకి తెలంగాణ సాంప్రదాయం, గౌతమ బుద్ధుడిని, నాగార్జునుడి నడియాడిన నేల, అక్కడి నుంచి పోచంపల్లి యొక్క శాలువాలు కప్పడం, వాళ్ళకి గిఫ్ట్ ప్యాక్ లాగా తెలంగాణలో ఎప్పుడు ఫ్యూచర్లో మర్చిపోని విధంగా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు. ఆకర్షణమైన వాళ్ళకి ఫుడ్ కూడా వసతులు, స్టాల్ కల్పించి వసతులు ఇస్తున్నారు. వాళ్ళకి ఒక డాక్యుమెంట్, ఫ్యూచర్ డాక్యుమెంట్ హైదరాబాద్ ఏ విధంగా రూపాంతరం చెందుతుందో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఈ 2 రోజులు జరిగే సమ్మిట్ని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ సుమన్ టీవీ సాక్షిగా మనం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీ మోస్ట్ లవబుల్ సిటీ. ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫ్యూచర్ హైదరాబాద్లో గ్లోబల్ సిటీగా, ఆరోగ్య భారత్గా భారత్ రూపాంతరం చెందితే దాంట్లో హైదరాబాద్ ప్రామినెంట్ ప్లేస్లో వెళ్ళిపోయింది. ఒకవైపు హాస్పిటల్స్, అపోలో లాంటి హాస్పిటల్ కావచ్చు, తర్వాత చాలా హాస్పిటల్, ఆస్టర్ ప్రైమ్ లాంటి హాస్పిటల్, పెద్ద కంపెనీస్ కూడా, పెద్ద కేర్ లాంటి హాస్పిటల్ కూడా టేక్ ఓవర్ చేస్తారు. వైపు హాస్పిటల్ ఇండస్ట్రీ, తర్వాత టూరిజం ఇండస్ట్రీ, తర్వాత ఐటీ హబ్, తర్వాత ఫార్మా, ఇట్లా అన్ని వైపుల నుంచి కూడా హైదరాబాద్ని ఆకర్షణీయమైన నగరంగా
తీర్చిదిద్దటంలో మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. డిఫెన్స్ మెకానిజం కూడా హైదరాబాద్ సరౌండింగ్ ఉంది. దేశంలో త్వరలో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది అని అందరూ చెప్తున్న మాట. ఆనాడు అంబేద్కర్ గారే భారత రాజ్యాంగ రూపశిల్పి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగం రచించేటప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ అనేది ఒక వైపు ఉంటుంది. మోస్ట్ పొల్యూషన్ స్టేట్గా ఢిల్లీ మనం చూస్తున్నాం. అక్కడ అంత పొల్యూషన్ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు దేశ రక్షణ విషయంలో కావచ్చు, సెకండ్ క్యాపిటల్ అవటానికి అవకాశం ఉన్న ఏకైక నగరం ఏంటంటే హైదరాబాదే. మరి ఇది నగరాన్ని మనం అందరం కూడా కలెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలి. హైదరాబాద్ శివార్లో ఫ్యూచర్ సిటీలో ఈ రంగరంగ వైభవంగా చేసే ఈ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ కావాలని దీంట్లో అందరూ పాల్గొని పెట్టుబడులు హైదరాబాద్కి వస్తే అనేక మంది ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శ్రీధర్బాబు గారు పారిశ్రామిక శాఖ మంత్రిగా ఆయన కూడా అభినందన తెలియజేస్తూ ఈ విజనరీతో ముందుకెళ్ళే ఈ తెలంగాణ స్టేట్ చేసే ఈ యొక్క సమ్మిట్ ఏదైతే గ్రాండ్ సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం.